నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బోడుప్పల్ మరియు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లలో పర్యటిస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్. తిరుమల హిల్స్ కాలనీ పార్కులో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన మణికొండ మున్సిపల్ అధికారులు. సిఐ సైత్యుల నేతృత్వంలో జేసీబీలతో రోడ్డు ఆక్రమణలు పూర్తిగా నిలబడతాం. శంషాబాద్ నుంచి జర్మనీకి వెళ్తున్న లుఫ్తాన్సా ఎయిర్ విమానంలో త్రుటిలో తప్పిన ప్రమాదం. ఎస్వీ న్యూస్ కి స్వాగతం. చింతలపాలెం మండలం అంజనీ సిమెంట్ ఫ్యాక్టరీలో ఇరిగేషన్ అధికారులు ఏర్పాటు చేసిన రివ్యూ సమావేశానికి హాజరైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద, ఇరిగేషన్ అధికారులు, మండల కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ హయాంలో కృష్ణా జిల్లాలలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు కృష్ణా జలాల వాటా 811 టీఎంసీలు కేటాయిస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలు లిఖితపూర్వకంగా కేటాయించి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,00,000 కోట్ల రూపాయలు కేటాయించి నిధులను దుర్వినియోగం చేసింది. అది కూడా ఎంఎస్ పైప్ గతంలో పిఎస్సి పైప్తో ఉన్నది దానికి ఎంఎస్ పైప్తో ఏమని అది దాని ప్రకారంగా మనం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారు 512 టీఎంసీలు ఆంధ్రాకి, 299 టీఎంసీలు తెలంగాణకి ఒప్పుకొని తెలంగాణకి చాలా తీవ్ర అన్యాయం జరిగింది. 10 ఏళ్ల పాటు వాళ్ళు ఆంధ్రాకి 512 టీఎంసీ, తెలంగాణకి 299 టీఎంసీ సరిపోతే అని లిఖితపూర్వకంగా ఒప్పుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం దాని మీద సంతకాలు పెట్టించారు. మేము అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు నేను కానీ ఈ విషయం సుదీర్ఘంగా చర్చించి ఈ విషయంలో పూర్తి నాలెడ్జ్, సమర్థత, నైపుణ్యం వాళ్ళని సంప్రదించి మేము కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు ఏమించామంటే గతంలో ప్రభుత్వం మీద తెలంగాణకి న్యాయం కాదు, మీరు క్యాచ్మెంట్ ఏరియా, జనాభా, కల్టివేటెడ్ ఏరియా అన్ని పరిధిలో తీసుకుని, డ్రౌట్ ప్రోన్ ఏరియా అన్ని పరిధిలో తీసుకుని గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కృష్ణా నదీ జలాల్లో 66% ఆంధ్రాకి, 34% తెలంగాణకి లిఖితపూర్వకంగా గత ప్రభుత్వంలో ఆ పెద్ద మనుషులు ఒప్పుకున్నారు. అది తెలంగాణకి తీవ్రమైన అన్యాయం. మేము వచ్చి ఇట్లా కుదరదు, కృష్ణా నదీ జలాల్లో 70% తెలంగాణకి రావాలి, 30% ఆంధ్రాకి పోవాలి, మీరు క్యాచ్మెంట్ ఏరియా కానీ ఏ విధంగా అసెస్ చేసినా అని చెప్పి మేము బ్రిజేష్ ట్రిబ్యునల్లో ఢిల్లీలో వాదనలు వినిపించడం కాకుండా ఆ ఇష్యూని తిరిగి రీఓపెన్ చేయించినాం. ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టర్లు కూడా ఇక్కడ ఉన్నారు. వారు కూడా ఈ స్కీముల నిర్మాణ కార్యక్రమం వేగవంతంగా చేయాలి. ప్రస్తుతం ఈ స్పీడు ఇది నాకు పూర్తి అసంతృప్తి కలిగిస్తుందని చెప్పి కూడా నేను బహిరంగంగా చెప్తున్నా. ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు కూడా కోఆపరేట్ చేయాలి. భూసేకరణలో మీకు సరి అయిన కంపెన్సేషన్ రేట్ వచ్చే విధంగా మేము కృషి చేస్తున్నాము. మరి భూసేకరణలో మీరు కేటాయింపు చేయకుంటే ప్రాజెక్టులు ముందుకు పోవడం కూడా కష్టమే కదా. మీరు కూడా ఎవరో వచ్చిందే ఏదో కడతారులే
ఇక అట్లా కాకుండా మీరు బాధ్యత గల పబ్లిక్ రిప్రజెంటేటివ్స్గా చేయాలి. ఇందులో విలేకరుల మిత్రులు కూడా కోఆపరేట్ చేయాలి. ఇది మన అందరం బాగుపడడానికి సామూహిక ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాలకి, రైతాంగ ప్రయోజనాల కోసం నిర్మించి తలపెట్టిన ప్రాజెక్టులు. మరి ఇరిగేషన్ మంత్రిగా మరి కృష్ణా నదీ జలాలపై ఈ స్కీములన్నీ ఉమ్మడి మహబూబ్నగర్లో కానీ, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కానీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కృష్ణా నదీ జలాలపై ఉన్న ప్రాజెక్టులన్నీ వేగవంతం చేసే ప్రయత్నం భాగంలోనే ఈరోజు ఇక్కడికి విజిట్. అయితే అనుకోకుండా ముఖ్యమంత్రి వాళ్ళని అంటే అది కుదరదు కదా. ఓకే, ఇది ప్రజలకు తెలిసిన అక్షర సత్యం, ఇదే నిజం. ఉదాహరణకి వాళ్ళు గతంలో డిజైన్ అయిన తుమ్మడి అట్టి దగ్గర అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణేత చేవల్ల ప్రాజెక్టు 38,000 కోట్ల డిజైన్ పూర్తి చేసి ఉంటే ఈ 1,00,000 కోట్లు వృధా కాకపోయింది. ఆ సొమ్ముతో కృష్ణా నదిపై అనేక ప్రాజెక్టులు అదే అమౌంట్తో పూర్తయ్యే అవకాశం ఉండేది. 1,00,000 కోట్లు ఎక్కడ, 38,000 కోట్లు ఎక్కడ అంటే 62,000 కోట్లు వృధా అయింది. ఆ అమౌంట్తోనే పాలమూరు రంగాన్ని పూర్తయ్యేది, కలుగుకుర్తి పూర్తయ్యేది, విజయపాడు పూర్తయ్యేది, భీమా పూర్తయ్యేది, కోయిసాగర్ పూర్తయ్యేది, ఎస్ఎల్బిసి పూర్తయ్యేది, ఢిల్లీ పూర్తయ్యేది, మరి గోదావరి మీద దేవాదులం పూర్తయ్యేది, సీతారాం సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తయ్యేది. ఇన్ని ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేసి ఒక్క కాళేశ్వరం మీద వాళ్ళు ఫోకస్ పెట్టి అది వాళ్ళకి కూలిపోయింది. నేను మళ్ళీ చెప్తున్నా, కాళేశ్వరం మీద అంత అమౌంట్ ఖర్చు పెట్టకుండా ఉండి 38,000 కోట్లతోనే తుమ్మడిగేటి దగ్గర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత చేవల్ల ప్రాజెక్టు పనులు మొదలుపెట్టినాం. ఆ పనులు పూర్తి చేసి ఉంటే ఆ సొమ్ముతోనే పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి స్కీము, నెట్టెంపాడు, కోయిల్ సాగరు, భీమా పథకాలన్నీ, అదేవిధంగా ఎస్ఎల్బిసి టనల్ పథకం, ఢిల్లీ పథకం, మరి గోదావరి దేవాదుల నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ఈ నెల 22వ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా సురేంద్రపురిలోని కంచి కామకోటి పీఠం పంచముఖ హనుమదీశ్వర వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి దివ్యోత్సవం 22వ వార్షికోత్సవం నిర్వహించనున్నట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. 22వ తేదీన ఉదయం 6 గంటలకు మూలమూర్తులకు పంచామృత నిజాభిషేకం, అలంకరణ, సహస్రనార్చన, మాల విరమణ కార్యక్రమం, ఉదయం 9:30 నవగ్రహ హోమం, మూలమంత్ర దేవత హోమము, శ్రీ మాన్యుసు హోమము, రుద్రావహనము, బలి ప్రదానం, పూర్ణాహుతి, ఉదయం 11 గంటలకు శ్రీ సుభద్రల సహిత పంచముఖ హనుమంతుని కళ్యాణ మహోత్సవం, మధ్యాహ్నం 1 గంటకు అన్నప్రసాద కార్యక్రమం, సాయంత్రం 6 గంటల నుండి కోలాట భజనలు, బాణసంచ, వెలుగుల నడుమ స్వామివారి కళ్యాణం, సేవ ఊరేగింపు నిర్వహించనున్నట్టు తెలిపారు. అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక సంప్రదాయం కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నామని తెలిపారు. జై శ్రీరామ్. మీడియా మిత్రులకు వెల్కమ్. సురేంద్రపురి పంచముఖ హనుమదీశ్వర దేవస్థానం 22వ వార్షికోత్సవం. ఈ హనుమాన్ జయంతి, అందరికీ హనుమాన్ జయంతి అనుకోండి. ఇది ఈ వార్షికోత్సవం సందర్భంగా మనం ప్రతి సంవత్సరం లాగానే సురేంద్రపురిలో ఉదయం 6 గంటల నుండి పూజలు స్టార్ట్ అవుతాయండి. ఈ పూజలలో ప్రథమంగా అభిషేకం జరుగుతుంది. పంచముఖ హనుమంతుడికి తమలపాకుల పూజలు, ఇవన్నీ వడమాల, ఇవన్నీ జరుగుతాయండి. తర్వాత 9:30కి హోమం స్టార్ట్ అవుతుంది. మనసూక్తంతో హోమం చేస్తారు మనకి ఇక్కడ. తర్వాత 11ంటికి సువర్చల పంచముఖ హనుమత్ కళ్యాణం. ఇది సువర్చల పంచముఖ హనుమత్ కళ్యాణము పంచముఖ హనుమంతుడి ఆలయాలలోనే జరుగుద్ది. ఇది ఎక్కడ ఉండదు. ఇది అందరు కూడా అనుకుంటారు హనుమంతుడి కళ్యాణం అయిందని. సువర్చలాదేవితోటి అయిందని చెప్పి సూర్యపుత్రికతోటి వివాహం జరిగింది. అందుకోసం అక్కడ కళ్యాణం జరిపిస్తాం. మనం మధ్యాహ్నం 1 గంట నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమంలో చాలా విశేషంగా భక్తులు వస్తారు. అందరికీ అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. సాయంత్రము 6 గంటల నుండి సుమారుగా 6 గంటల నుండి హనుమత్ సేవ
కళ్యాణ సేవ అంటారు. సువర్చల పంచముఖ హనుమంతుల కళ్యాణం అయిపోయినాక సాయంత్రం 6 గంటల నుండి కళ్యాణ సేవ నడుస్తుంది. ఈ కళ్యాణ సేవలో కోలాటాలు, భజనలు, వేషధారణలతో, స్వామివార్ల వేషధారణలతో అన్ని మంచి భజన కార్యక్రమం జరుగుతుందండి. ఊరేగింపు జరుగుతుంది. ఈ ఊరేగింపు అయిపోయినాక కార్యక్రమం సమాప్తం అవుతుంది. అభిషేకం అయిపోగానే మాలా విరమణలు స్టార్ట్ అవుతాయి. అందరూ భక్తులు వస్తారు. మాల వేసుకున్న వాళ్ళు 41 రోజు దీక్ష తీసుకుంటారు. వాళ్ళు 41 రోజు దీక్ష తీసుకున్న వాళ్ళందరూ మాలా విరమణలు చేసుకుంటారు. వాళ్ళందరికీ ఆలయ మహామండపంలో జరుగుతుంది. వాళ్ళందరూ ఈ కార్యక్రమానికి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు అందరూ అన్ని ఏర్పాట్లలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. బోడుప్పల్ మరియు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లలో పర్యటిస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉదయం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మేడిపల్లిలోని సేత్ స్కూల్లో అక్రమ కట్టడాలను కూల్చివేసిన హైడ్రా అధికారులు. జంట మున్సిపల్ కార్పొరేషన్ నుండి హైడ్రాకి అనేక ఫిర్యాదులలో భాగంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన. ఫిర్యాదుదారులు ఇచ్చిన ప్లేస్లను పరిశీలిస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ అండ్ టీం ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పర్వతపూర్లోని ముస్లిం క్రిస్టియన్ శ్మశాన వాటిక కబ్జా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్ మరో 3-4 రోజుల్లో కబ్జాకు గురైన ముస్లిం క్రిస్టియన్ శ్మశాన వాటికల్లోని అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని ముస్లిం క్రిస్టియన్లకు హామీ ఇచ్చిన రంగనాథ్. అప్పటికప్పుడు వేసారు. స్తంభాలు 2 రోజులలో వేసారు సార్. రోడ్ వేసారు సార్. రోడ్ వేసి అన్ని హౌస్ నెంబర్ కూడా అలాట్ చేసి నంబర్లు ఉన్నాయి సార్. ఫస్ట్ మీరు ఆక్యుపై అంటారా? అవును సార్. ఇది కూడా వాళ్ళది కాదు. అప్పుడు మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని తిరుమల హిల్స్ కాలనీ పార్కులో వెలిసిన అక్రమ నిర్మాణాలను ప్రహారీ షెడ్ను హైడ్రా అధికారులు ఆదేశాలతో నేడు కూల్చివేసిన మణికొండ మున్సిపల్ అధికారులు నార్సింగి పోలీసుల భద్రత మధ్య జేసీబీలతో ఆక్రమణలను తొలగించారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేడిపల్లి సర్వే నెంబర్ 26A సిపిఆర్ఐ పవర్ సంస్థ సే స్కూల్ ప్రాంగణంలో ఆర్ఏఆర్ కాలనీకి సంబంధించిన రోడ్డు కబ్జా చేసి ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టారని కాలనీ వాసులు ఇటీవల హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం హైడ్రా అధికారులు చేరుకొని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు సిఐ సైదుల నేతృత్వంలో జేసీబీలతో రోడ్డు ఆక్రమణలను పూర్తిగా నేలమట్టం చేశారు. ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, వారి టీంకి ప్రత్యేక ధన్యవాదాలు, మరియు సీఎం గారికి కూడా ధన్యవాదాలు. మాకు 10 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నారు. 2 రోజులు ఆక్యుపై చేసినారు కానీ మా కాలనీ వాళ్ళందరికీ చాలా ఇబ్బంది పెట్టినారు. ఈరోజు హైడ్రా వాళ్ళు చేసిన పనికి ప్రత్యేక ధన్యవాదాలు మా కాలనీ. ఈ రోడ్డు కబ్జా ఎన్ని రోజుల నుంచి రోడ్డు కబ్జా చేసిండ్రు. చెప్పారు అది తీయలేదు. ఎన్ని రోజులు ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడు పట్టించుకున్న హైడ్రా ఇంతకుముందు మీరు ఎంతోమంది చెప్పినట్టు వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? అస్సలు పట్టించుకోవాలి. మున్సిపల్ చాలా సార్లు కంప్లైంట్ చేస్తాం. ఏం జరిగిందా చెప్పండి. ప్రభుత్వంలో మున్సిపల్ కార్పొరేషన్కు మున్సిపాలిటీ ఉన్నప్పుడు కంప్లైంట్ చేసాం. వాళ్ళు ఎప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వచ్చిన కంప్లైంట్ ఇస్తున్నాము. వాళ్ళు ఇమీడియట్ స్పందించి వాళ్ళు చర్య తీసుకున్నారు. చాలా సంతోషం మాకు, మా కాలనీ వాళ్ళందరూ సంతోషం. శంషాబాద్ నుంచి జర్మనీకి వెళ్తున్న లుఫ్తానా ఎయిర్ విమానం త్రుటిలో తప్పిన ప్రమాదం. రాత్రి 3 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయ్యే సమయంలో టెక్నికల్ ప్రాబ్లం రావడంతో పైలట్ గమనించి అదే సమయంలో విమానాన్ని వెనక్కి తీసుకున్నాడు. అప్రమత్తమైన శంషాబాద్ విమానాశ్రయ అధికారులు విమానంలో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా ఎయిర్పోర్ట్లకు చేర్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి జర్మనీకి ఇప్పటి వరకు విమానం రాకపోవడంతో ఆందోళనకు గురవుతున్న ప్రయాణికులు మరొక ఫ్లైట్ ఏర్పాటు చేసే దిశగా సిబ్బంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ధన్యవాదాలు తెలియజేస్తూ డైమండ్ హిల్స్ కాలనీ వాసులు ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ఇచ్చిన వారం రోజుల్లోనే తమ సమస్యను పరిష్కరించారని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సామాన్యుల పట్ల హైడ్రా అధికారులు అండగా నిలుస్తున్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలలో జోరుగా కురుస్తున్న వర్షం. ఎడతెరపు లేకుండా గంట నుండి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు, వాహనదారులు. కొనుగోలు కేంద్రాల వద్ద తడిసి ముద్దైన వరి ధాన్యం. కన్నీరు మున్నీరవుతున్న రైతులు. కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను రైతులు వేడుకుంటున్నారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్లో ఆపరేషన్ సింధూర్ విజయవంతం సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ శంషాబాద్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి భారీ జనసమూహంతో కిలోమీటర్ మేర తిరంగా ర్యాలీలో భాగంగా వందే మాతరం అంటూ జయహో సైనిక అంటూ నినాదాలు చేస్తూ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి ఆర్మీల ప్రతి రెజిమెంట్ కు ఒక వార్ క్రై ఉంటది, యుద్ధ బేరీ ఉంటది, అది మోగుతాయి. ఇక్కడ తను బిహార్ రెజిమెంట్ ల కెప్టెన్ హనీఫుద్దీన్ రైఫిల్ పట్టుకొని ముంగట ఎరిగిన పాకిస్తాన్ మీద
ఆ బీహార్ రెజిమెంట్ వార్కే అంటే బోలో బజరంగ్ బలికి జై అనుకుంటా తుర్కు ఆఫీసర్లు దాడి చేస్తారు. మనం ఎప్పుడు కూడా ఏ దేశంలో కూడా ఉన్నారు. ఇక్కడ మేజర్ షెకావత్ అని 22 గ్రెనేడియర్స్ అన్న బెటాలియన్ ఉంటుంది. దాని వార్క్రై ఏంది, దాని యుద్ధ పేరు ఏంది, అల్లాహు అక్బర్ అని. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బీ కాలనీ 4వ డివిజన్ ఫేజ్ 1 చౌరస్తాలో ఉన్న రాజీవ్ గాంధీ పార్కులో భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 34వ వర్ధంతిని పురస్కరించుకొని 4వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోలిపాక అంజయ్ నేతృత్వంలో పార్కులో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోలిపాక అంజయ్య మరియు సమ్మయ్య మాట్లాడుతూ స్వర్గీయ భారత ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఐటీ విప్లవాన్ని తీసుకువచ్చారని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేశారని, గరీబ్ హఠావో నినాదంతో స్వర్గీయ ఇందిరాగాంధీ పేద ప్రజలకు భూములను పంచిందని, భారతదేశంలో ఐటీ రంగాన్ని తీసుకొచ్చి పారిశ్రామిక విప్లవాన్ని విజయవంతంగా నడిపారని భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ యొక్క సేవలను కొనియాడారు. నేటి యువత, విద్యార్థులు, ప్రజలు రాజీవ్ గాంధీ సేవలను స్ఫూర్తిగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గం 4, 5 డివిజన్ల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు 4వ డివిజన్లో స్వర్గీయ రాజీవ్ గాంధీ 4వ వర్ధంతి సందర్భంగా పక్కనే ఉన్నటువంటి మా డివిజన్ అధ్యక్షులు సాయి కుమార్ గారు, వెంకటన్న గారు, రావణన్న గారు, ఉమేష్ గారు, శ్రీరన్న గారు, మిగతా మహిళలందరూ కూడా పేరు పేరున వందనాలు. ముఖ్యంగా వాస్తవానికైతే ఈ దేశాన్ని ఒక ఐటీ రూపంలో రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలు మనం ఎప్పుడు కూడా మరవకూడదు. ఆయన బడుగు బలహీన వర్గాలకు, పేదవాళ్లకు ఏదైనా సేవలు అందించారు. వాళ్ళే కాకుండా వాళ్ళ తల్లి, వాళ్ళ కుటుంబం కూడా మన భారతదేశానికి ఎంతో సేవలు చేశారు. వాళ్ళని ఎప్పుడైనా మనం స్మరించుకోవాలి. జయంతులు, వర్ధంతులు కంపల్సరీ మనం జరుపుకోవాలి. ఎందుకంటే ఇవి ఈరోజు కాంగ్రెస్ లేకపోతే దేశం లేదు. బీజేపీ వచ్చింది మతతత్వ కులాలను, పేద వర్గాలను అందరినీ కూడా అణచివేసే పరిస్థితుల్లో ఈరోజు ఉంది. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళంటే కాదు, చిన్న పెద్ద అందరినీ కూడా గమనించి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ జీవనోపాధికి వాళ్ళందరికీ ఒక అండగా ఉంటూ మనకందరూ వాళ్ళ యొక్క సేవలు మరవకూడదని చెప్పి తెలియజేస్తూ 4వ డివిజన్ నుంచి వెళ్ళి మేము ప్రతిసారి కూడా ఇదే స్థాయిలో ఇంతకంటే ఇంకా స్థాయిలో ఇది కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఈ అవకాశాన్ని మీరందరూ కూడా కేటాయించి వచ్చినందుకు పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. జై కాంగ్రెస్. కుంకి ఏనుగులు అప్పగించినందుకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. కుంకి ఏనుగులను జాగ్రత్తగా చూసుకుంటామని హామీ ఇస్తున్నాను. వాటి బాగోగులు, ఆరోగ్యం పట్ల వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుంటాను. ఏపీలో ప్రత్యేక సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశాం. వాటికి ఎలాంటి హాని జరిగినా నేను బాధ్యుణ్ణి చేయండి. ఇరు రాష్ట్రాల మధ్య సహకారం ఇలాగే కొనసాగాలని వ్యాఖ్యానించారు. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రాగల 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర కర్ణాటక, గోవా తీరాల వెంబడి తూర్పు మధ్య అరేబియా సముద్రంపై ఉపరితల ఆవర్తనం నుంచి కోస్తాంధ్ర వరకు ద్రోణి సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంతాలు, పరిసరాలను ఆనుకొని ఉన్న దక్షిణ తెలంగాణపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్లు విస్తరించి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో బుధవారం నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కజ్గిరి జిల్లాలో ఉరుములు, మెరుపులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని చెప్పింది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు 73 మందికి చెక్కులను పంపిణీ చేశాను. ఈ సందర్భంగా మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లాంటి పథకాలను మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో ఏ పథకం ప్రవేశపెట్టినా మహిళలను కేంద్ర బిందువుగా తీసుకొని పెట్టడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సైదులు, తుక్కుగూడ మున్సిపల్ కమిషనర్ వాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణానాయక్, లబ్ధిదారులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అట్లాంటి సందర్భంలో ప్రభుత్వం నుండి కూడా పెళ్లిళ్ళు చేయడానికి ఏదో కొంత ఆసరా కల్పించాలన్న ఆలోచనతో తెలంగాణ రాగానే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కనీసం ఒక 50,000 ఎస్సీ ఎస్టీలకు ముందిద్దాం అనుకున్నారు. ఎస్సీ ఎస్టీలకు ముందించిన తర్వాత ఇంకా కొంత ఆదాయం పెరుగుతుంది కదా, మిగతా అందరి కమ్యూనిటీస్ కంటే బీసీలకి బాగుంటుందని ఇవ్వడం జరిగింది. తర్వాత రెండోసారి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు రోజుకు ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుంది కదా, పెరిగిన ఆదాయం ప్రజలకు పంచడమే ముఖ్యం కదా అనే ఆలోచనతో ₹1,00,000 ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఇప్పటికి ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు తుక్కుగూడలో 73 మందికి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు రిలీజ్ చేసిన ఈ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఎవరున్నా ఏ ప్రభుత్వం అన్నా కొన్ని పథకాలను కంటిన్యూ చేయాలి, ఖచ్చితంగా చేయాల్సిందే మంచి పథకాలు ఉన్నప్పుడు. సో ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు. కాబట్టి తులం బంగారం ఖచ్చితంగా మా ఆడబిడ్డలకు బాకీ అని మాత్రం చెప్తాం. ఎందుకంటే కొన్ని ప్రభుత్వాలు ఏం చేస్తారంటే మేము నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 25 సంవత్సరాలుగా ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తూ హాస్పిటల్లోనే ఒక మంచి మనిషిగా, గొప్ప మనసున్న వ్యక్తిగా, పేషెంట్లు ఎవరొచ్చినా ఓపికగా మాట్లాడే వ్యక్తి గోపాల్. అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా మా అందరికీ దూరమై సంవత్సర కాలం గడిచింది. గత సంవత్సరం మెడికల్ మండల కేంద్రంలో జరిగిన యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడి చనిపోయిన ల్యాబ్ టెక్నీషియన్ గోపాల్ గారి మొదటి వర్ధంతి సందర్భంగా కోటకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన ఫోటోకు నివాళులు అర్పిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు వైద్య సిబ్బంది. ఈ సందర్భంగా డాక్టర్ ప్రతిభా భారతి, ల్యాబ్ టెక్నీషియన్ దశరథ్, ఏఎన్ఎఫ్ అనురాధ మాట్లాడుతూ మాలో ఒక్కడిగా ఉంటూ కుటుంబ సభ్యుడిగా, అన్నగా పేరు ప్రఖ్యాతలు, గ్రామంలో మంచి పేరు సంపాదించుకొని అకస్మాత్తుగా ఇలా వదిలిపోవడం నిజంగా మా అందరికీ మనోవేదనగా మిగిలిందన్నారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిందో లేదో ఫామ్ హౌస్లో కేసీఆర్తో భేటీ అయిన సమాలోచనలు మొదలుపెట్టారు హరీష్ రావు. అసలు విచారణకు వెళ్లాలా లేదంటే నోటీసులపై కోర్టును ఆశ్రయించాలా అని చర్చించారు. అయితే కాళేశ్వరం తమ మానసపుత్రిక అని చెప్పుకొని ఇప్పుడు ఆ ప్రాజెక్టు వ్యవహారంలో వచ్చిన నోటీసులపై కోర్టును ఆశ్రయిస్తే కేసీఆర్పై జనాల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అందుకే ఈ విషయంలో మధ్య మార్గంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాళేశ్వరం కమిషన్ ఎదుట ఇప్పటి వరకు హాజరైన అధికారులు దాదాపు పైనుంచి అందిన ఆదేశాలతోనే ప్రాజెక్టు డిజైన్ జరిగిందని, కేసీఆర్ఏ ఆదేశాల మేరకు నడుచుకున్నామని చెప్పినట్లుగా సమాచారం. దాంతో ఈ వ్యవహారంలో న్యాయ నిపుణులతో చర్చించి విచారణకు హాజరు కావాలా లేదంటే మరికొంత సమయం ఇవ్వాలని కోరాలా అనేది తర్వాత నిర్ణయిద్దామని హరీష్తో కేసీఆర్ అన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఫామ్ హౌస్ లో కేసీఆర్ న్యాయ నిపుణులతో భేటీ అయి విచారణకు హాజరయ్యే అంశంపై చర్చించనున్నారు. బీజేపీ కలిపి వండుతున్న వంటకం ఏదైతే ఉందో, కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో, ప్రజలకు వాస్తవాలు తెలుసు. మాకు ఈ దేశంలోని చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కమిషన్ల పేరిట, కాలయాపన పేరిట, కమిటీల పేరిట తామిచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వదిలిపెట్టే సమస్య లేదు. ఎప్పుడు ఇస్తావు నెలకు 2,500 రాష్ట్రంలోని 1,68,00,000 మంది ఆడబిడ్డలు అడుగుతున్నారు, అడుగుతూనే ఉంటాం. అట్లాగే ఎప్పుడు ఇస్తావు తులం బంగారం అని ఇవాళ పెళ్లిళ్లలో ఉండే ఆడబిడ్డల తల్లిదండ్రులు అడుగుతున్నారు, వదిలిపెట్టం. ఎప్పుడు ఇస్తావు 4,000 పెన్షన్ అని చెప్పి ఇవాళ రాష్ట్రంలోని పెద్ద మనుషులు అడుగుతున్నారు, వాళ్ళ తరపున అడుగుతూనే ఉంటాం. అట్లాగే ప్రతి ఒక్క హామీని అమలు చేసేదాకా వదిలిపెట్టం. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజ. కల్వకుర్తి పట్టణంలో ముస్లిం మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. నిరుపేద ముస్లిం మహిళలకు స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు మల్లు రవితో కలిసి ఇందిరా మహిళా శక్తి పథకం కింద మంజూరైన కుట్టు మిషన్ల పంపిణీ చేసిన మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కోత్వాల్, నిరుపేద ముస్లిం మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనారిటీలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని నాగర్ కర్నూలు ఎంపీ
మల్లు రవి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముస్లిం మైనార్టీలకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నట్లు, ముస్లిం మైనార్టీ నిరుపేద కుటుంబాలు చాలా వెనుకబడి ఉన్నాయని దీన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు, రాజీవ్ యువ వికాసం పథకం కింద ముస్లిం మైనార్టీ నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం రుణాలు ఇవ్వడానికి 6,000 కోట్లు కేటాయించడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముస్లిం ఓటర్లు ఆశీర్వదించారని, వారికి రుణపడి ఉన్నామన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో నిరుపేద ముస్లిం మైనార్టీలు అధికంగా ఉన్నారని, ఇంకో 750 కుట్టు మిషన్లు రాబోయే 1 నెలలో మంజూరు చేయాలని మైనార్టీ కమిషన్ చైర్మన్ను కోరారు. భారతదేశంలోనే దక్షిణాదిత్యగా బాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా 2 రాష్ట్రాలలోని పలు ప్రాంతాలకు చెందిన హనుమాన్ భక్తులు మాలధారణ చేసుకుని భద్రాచలంలోని రామయ్య దర్శనానికి విచ్చేశారు. గోదావరి నదిలో పవిత్ర పుణ్యస్నానం ఆచరించి రామయ్య ఆలయానికి అధిక సంఖ్యలో హనుమాన్ భక్తులు రామయ్య దర్శనానికి క్యూ లైన్లలో నిండిపోయారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం భద్రాచలం విచ్చేసిన భక్తులకు అసౌకర్యం కలగకుండా పలు ఏర్పాట్లను చేశారు. శ్రీరామ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. కల్వకుర్తిలోని శ్రీ సాయి ఆసుపత్రిలో ప్రసవం. ఆపరేషన్ తర్వాత పాప పుట్టింది. పాప క్షేమంగానే ఉన్న తల్లి తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. వైద్యం వికటించడం వల్ల బాలింత మృతి చెందిందని బంధువుల ఆరోపణ. పండంటి బిడ్డకు జన్మనిచ్చానని ఆనందపడేలోపే వైద్యుల నిర్లక్ష్యం యముడి రూపంలో వచ్చి ఓ మాతృమూర్తి ప్రాణాన్ని అమాంతం హరించిన ఘటన కల్వకుర్తిలోని శ్రీ సాయి ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వెల్దండ మండలం కోట్ర గ్రామానికి చెందిన గర్భిణి రేణుక రాత్రి కల్వకుర్తి శ్రీ సాయి హాస్పిటల్లో పాపకు జన్మనిచ్చింది. వైద్యం వికటించడంతో హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రేణుక మృతి చెందింది. బంధువులు మాత్రం కల్వకుర్తి శ్రీ సాయి హాస్పిటల్లో వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందని ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు సాయిబాబు. నిన్న మార్నింగ్ నొప్పులు వస్తున్నాయని తొలగొచ్చినాం. ఎవరిని? మా మరదలు. ఏం పేరు? రేణుక. తోలుకొచ్చినాం. టెస్టులు చేయమన్నాడు. టెస్టులు చేయించినాం. సర్జరీ చేస్తానని చెప్పిండు ఈవినింగ్ వరకు. సరే చేసిండు. చేసినాక బెడ్ తక్కువ ఉందంటే మళ్ళీ నారకం పోయి తీసుకొచ్చినాక ఓకే అన్నాడు. సర్జరీ చేసిన పాపనా బాబు? పాప. పాప బాగానే ఉందా? పాప బాగానే ఉంది. సర్జరీ చేసినాము. చేసినాక బ్రెడ్ కావాలన్నారు. బ్రెడ్ తెప్పించినాం. నారకాలు తెప్పించినాక ఓకే అన్నాడు. నైట్ ఎక్కించినట్ట. బ్రెడ్ ఎక్కించినట్ట. జ్వరం వచ్చిందంట. ఆపేసిన అక్కడే క్లోజ్ అయిపోయింది. అయిపోయినాక మార్నింగ్ బాగానే ఉందని చెప్పిండు. మార్నింగ్ పాపని వెంకటరమణకు హాస్పిటల్కు తోలిచ్చింది. చూపించుకొని రాకపోయాడు. చూపించినాం. ఓకే అయిపోయినాక తర్వాత ఒక 20 మినిట్స్కు ప్రైవేట్ అంబులెన్స్కి ఫోన్ చేసిండు. ఆయన్ని సారే చేసిండు. చేసేవాడే మాకు ఇన్ఫర్మేషన్ లేదు. చేసిండు. మేము మామూలు ఇన్ఫర్మేషన్ నాకు ఫోన్ చేశారు. నేను ఫ్రీ బండి మా సుంకరెడ్డి వాళ్ళది మాట్లాడాం. ఫ్రీ బండి వాళ్ళది ఇక్కడికి వచ్చింది. ప్రైవేట్ వెహికల్ వచ్చింది. వద్దని చెప్పేసి ఫ్రీ బండి మాట్లాడాం. తొలుకొని పోయాడు. అక్కడ వెళ్ళాక అమౌంట్ కట్టమని చెప్పారంట. 1 lakh కట్టాలంటే కొద్దిసేపు ఒక 10-1/2 hour దగ్గర అయింది. ఆ 1 lakh కట్టేదాకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి డాక్టర్ అక్కడ వచ్చినట్టు వచ్చినాక మాట్లాడింది. ఇంకేం మాట్లాడినా తెలియదు. కూడా మాట్లాడి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసారు. వాళ్ళు గ్యారంటీ అయితే ఇవ్వలేదు. నువ్వు 5 లక్షలు పెట్టుకున్నాను గ్యారంటీ మాకు చెప్పలేదు. మాకు 9:30-10 వరకు చనిపోయిందని ఫోన్ వచ్చింది. తర్వాత ఏం జరిగింది? చనిపోయిన తెలిసినాక నీకు ఇడికి వచ్చినాము. ఇడికి వచ్చిన ఇక మా పాప ఉంది. పాప కోసం వచ్చిన. ఆమె సిస్టర్ ఇక్కడే ఉన్నది. పిలిచిన తీయ కూడా నన్ను చూసి పైకి పోయింది. నేను దొబ్బిన. గ్లాస్ వలిగింది. జరిగింది. అంటే నువ్వు ఏమంటావు? డాక్టర్ల నిర్లక్ష్యం అంటావా ఏమంటావు? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బోడుప్పల్ మరియు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లలో పర్యటిస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్. తిరుమల హిల్స్ కాలనీ పార్క్ లో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన మణికొండ మున్సిపల్ అధికారులు.
సిఐ సైద్యుల నేతృత్వంలో జేసీబీలతో రోడ్డు ఆక్రమణలు పూర్తిగా నిలబడతాం. శంషాబాద్ నుంచి జర్మనీకి వెళ్తున్న లుఫ్తాన్సా ఎయిర్ విమానంలో త్రుటిలో తప్పిన ప్రమాదం. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.